Good morning everyone. Today we tell about 5th class first lesson how the rhinoceros got his skin. ఖడ్గమృగం తన చర్మాన్ని ఎలా పొందింది. ఓకే, డిస్కస్ ది స్టోరీ. యానిమల్స్ ఆర్ నోన్ బై దేర్ యూనిక్ ఫీదర్స్. జంతువులు అనేవి వాటి యొక్క ప్రత్యేక లక్షణాల ద్వారా గుర్తింపు పొందుతాయి. ఏ క్యామెల్ ఈజ్ నోన్ ఫర్ హిట్స్ హంప్. ఒంటె తన యొక్క మోపరం ద్వారా. యాన్ ఎలిఫెంట్ ఫర్ హిజ్ ట్రంక్. ఎలిఫెంట్ దాని యొక్క తొండం ద్వారా. ఏ రైనోసాస్ ఫర్ హిట్స్ వింకిల్డ్ స్కిన్. ఖడ్గమృగం అనేది తన యొక్క ముడతల చర్మం ద్వారా గుర్తింపు పొందాయి. హియర్ ఈజ్ అన్ ఇంట్రెస్టింగ్ స్టోరీ దట్ విల్ టెల్ యూ హౌ ద రైనోసాస్ గాట్ హిజ్ స్కిన్. ఇక్కడ ఇచ్చినప్పుడు ఒక ఆసక్తికరమైన కథ. రైనోసార్స్ తన వ్రింకిల్డ్ చర్మం ఎలా పొందింది అనేది ఈ స్టోరీ. కమ్ లెట్స్ రీడ్. On an uninhabited island on the shores of the Red Sea lived a Parsi from whose head the rays of the sun were always reflected. ఒక నిర్జన ప్రదేశంలో ఎర్ర సముద్రానికి దగ్గరలో ఉన్న ఒక ఐస్లాండ్ మీన్స్ ఒక ద్వీపంలో పార్స్ అనే అతడు నివసిస్తూ ఉండేవాడు. అతని దగ్గర ఒక హ్యాట్ ఉండేది. ఈ హ్యాజ్ ఏ హ్యాట్ దట్ రేస్ ఆఫ్ ద సన్ వర్ ఆల్వేస్ రిఫ్లెక్టెడ్. తనకున్న టోపీ నుండి ఎప్పుడు కూడా సూర్యకిరణాలు పరావర్తనం చెందుతూ ఉండేవి. ద పార్సీ లివ్డ్ బై ద రెడ్ సీ విత్ నథింగ్ బట్ హిజ్ హ్యాట్ అండ్ హిజ్ నైఫ్ అండ్ ఏ కుకింగ్ స్టవ్ అండ్ ఓవెన్ ఆఫ్ ద కైండ్ యూ మస్ట్ పర్టికులర్లీ నెవర్ టచ్. అతని దగ్గర పార్సీ లివ్డ్ బై ద రెడ్ సీ, పార్సీ రెడ్ సీ దగ్గర నివసిస్తూ ఉండేవాడు. విత్ నథింగ్, అతని దగ్గర ఏమీ లేదు అతనితో పాటు. కానీ బట్ హిజ్ హ్యాట్, ఒక టోపీ ఉంది. అండ్ హిజ్ నైఫ్, ఒక చాకు. అండ్ ఏ కుకింగ్ స్టవ్, ఒక స్టవ్. అండ్ ఓవెన్ ఆఫ్ ద కైండ్ యూ మస్ట్ పర్టికులర్లీ నెవర్ టచ్, మనం దాన్ని ముట్టుకోలేనిది ఒకటి అంటే ఓవెన్ అనేది ఉండేది. One day he took flour and water and currants and plums and sugar and things and made himself one cake which was 2 feet across, the 3 feet thick. ఒక రోజు అతడు ఒక పిండిని తీసుకొని వాటరు మరియు కరెంట్స్ మీన్స్ సీడ్స్, డ్రై ఫ్రూట్స్, సీడ్లెస్ గ్రేప్స్ లైక్ గ్రేప్స్ అండ్ ప్లమ్స్ రేగుపళ్ళు లాంటివి అండ్ షుగర్ పంచదార అండ్ థింగ్స్ అండ్ మేడ్ కొన్ని రకాల వస్తువులు కలిపి అండ్ మేడ్ హిమ్సెల్ఫ్ తన కోసము 1 కేక్ విచ్ వాస్ 2 feet అక్రాస్, 2 అడుగుల వెడల్పు అండ్ 3 feet థిక్, 3 అడుగుల మందం గల కేక్ని తయారు చేశాడు. ఇట్ వాజ్ ఇండీడెడ్ మ్యాజికల్ అండ్ హీ పుట్ ఇట్ ఆన్ ద స్టవ్. అతడు నిజంగా ఆ కేక్ని ఆ స్టవ్ మీద పెట్టాడు. చాలా అద్భుతంగా ఉంది. బికాజ్ ఎందుకంటే హీ వాజ్ ఎలో టు కుక్ ఆన్ దట్ స్టవ్ అండ్ హీ బేక్డ్ ఇట్. ఎందుకంటే తన దగ్గర స్టవ్ ఉంది, దాన్ని హీ బేక్డ్ ఇట్, చాలా బాగా కాల్చాడు. టిల్ ఇట్ వాజ్ ఆల్ డన్ బ్రౌన్ అండ్ స్మెల్ట్ సెంటిమెంటల్. ఆ కేక్ని బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు మరియు ఆ కేకు కాల్చినప్పుడు చాలా డెలిజియస్ స్మెల్ వచ్చిందనమాట. అంత వరకు కూడా కాల్చాడు. అండ్ హీ ఆఫ్ ద స్టవ్ అండ్ వాజ్ గోయింగ్ టు ఈట్. తర్వాత అతడు స్టవ్ని ఆఫ్ చేసి తినబోయాడు. దేర్ కేమ్ డౌన్ టు ద బీచ్ 1 rhinoceros విత్ ఏ హార్న్ ఆన్ హిజ్ నోస్, 2 piggy eyes అండ్ ఫ్యూ మేనర్స్. అక్కడికి ఆ బీచ్ దగ్గరికి తినబోయే లోపులో ఒక రైనోసార్స్ వచ్చింది. అది ఎలా ఉందంటే ఇట్ హ్యాజ్ ఏ హార్న్ ఆన్ హిజ్ నోస్, దాని ముక్కు మీద ఒక కొమ్ము ఉంది. అండ్ 2 piggy eyes, 2 చిన్న కళ్ళు. ఏ ఫ్యూ మేనర్స్, కొన్ని లక్షణాలు మాత్రం గల ఒక రైనోసార్స్ అక్కడికి వచ్చింది. నెక్స్ట్ పార్ట్ 2. ఓకే, థ్యాంక్ యూ. ఆర్ యూ అండర్స్టాండ్ దిస్ లిసన్? ఓకే, థ్యాంక్ యూ.